హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్. ఇప్పుడు కొన్ని విషయాల గురించి మనం ఇక్కడ డిస్కషన్ చేయబోతున్నాం. మనకి చూడండి ఫ్రెండ్స్, ఆర్కియాలజీ అనగా అంటున్నాడు. ఆర్కియాలజీ అనగా పురాతత్వ శాస్త్రాల అధ్యయనం అని అర్థం. పురాతత్వ శాస్త్రాలు, పురాతనమైనటువంటి విషయాల గురించి మనం అధ్యయనం చేసినట్లయితే దాన్ని ఆర్కియాలజీ అని అంటాము. తర్వాత ఎపిగ్రఫీ అంటున్నాడు. ఎపిగ్రఫీ అంటే ఏంది? శాసనాల గురించినటువంటి అధ్యయనం. కొంచెం కనిపిస్తలేదు ఫ్రెండ్స్, సారీ. శాసనాల గురించి అధ్యయనాన్ని మనం ఎపిగ్రఫీ అని అంటాం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి పాలియోగ్రఫీ అంటున్నాడు. పాలియోగ్రఫీ అంటే ఏంటంటే మన ఫ్రెండ్స్, ప్రాచీన కాలంలోని ఏంది మనకి పత్రాల గురించి, రాతల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనము పాలియోగ్రఫీ అని అంటాం. న్యూమిస్మాటిక్స్ అంటున్నాడు. న్యూమిస్మాటిక్స్ అంటే ఏంది? ఇక్కడ నాణేల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఇప్పుడు మన కాలం, అశోకుని కాలంలో కానీ, లేకపోతే అంతకంటే ముందు కాలంలో కానీ, సింధు నాగరికత కాలంలో కానీ, అలాంటి కాలంలో కొన్ని నాణ్యాలు దొరుకుతూ ఉంటాయి. మనకి రాజుల కాలంలో నాణ్యాలు దొరుకుతూ ఉంటాయి. ఆ నాణ్యాలు ఏ కాలానికి సంబంధించినవి అని కనుక్కోనాలంటే దాన్ని మనం ఏమంటామంట? కనుక్కుంటామంట. దాన్ని న్యూమిస్మాటిక్స్ అంటాం. తర్వాత ఇంకోటి ఐదో అంశం ఏంటంటే ఇండాలజీ అని ఉందన్నమాట. ఇండాలజీ అంటే ఇక్కడ భారతదేశ చరిత్రను, భారతదేశం యొక్క సంస్కృతుల సమ్మేళనాన్ని, సంస్కృతి అంటే మన కల్చర్స్ ఉంటాయి కదా, కల్చర్ గురించి అనమాట తెలుసుకుంటే దాన్ని మనం ఏమంటామంటే ఇండాలజీ అని అంటాం. తర్వాత కైఫియత్ అంటాం మనం. కైఫియత్ అంటే ఏంది? గ్రామ రికార్డులను లేదా రాజవంశాలను అధ్యయనం చేయడం. ఇప్పుడు మన గ్రామీణ పరిపాలన విధానం ప్రాచీన కాలంలో ఏ విధంగా ఉందో తెలుసుకోవాలంటే అది గ్రామ రికార్డుల దగ్గర దొరుకుతుంది. రాజవంశాల గురించి తెలుసుకోవాలంటే మనకు ఒక శాస్త్రం అనేది అవసరం. దాన్ని కైఫియత్ అని అనడం అనేది జరుగుతుంటుంది ఫ్రెండ్స్. ఇంకోటి మనకి ఏంటంటే ప్రోటో హిస్టారిక్ యుగం అంటాం. ప్రోటో హిస్టారిక్ యుగం అంటే ఏంటంటే లిపి చదవడానికి అవకాశము లేనటువంటి కాలాన్ని మనము ప్రోటో హిస్టారిక్ యుగం అంటాం. తర్వాత బ్రహ్మలిపి అంటే ఏంటంటే ఎడమ నుంచి కుడికి రాసేటటువంటి దాన్ని బ్రాహ్మలిపి అంటాం. ఖరోష్టి లిపి అంటే ఏంది? కుడి నుంచి ఎడమకు రాసేటటువంటి లిపి అనమాట. క్రొనాలజీ అంటే ఏంది? ఇక్కడ చారిత్రక వరుస క్రమం. ఇప్పుడు క్రీస్తు పూర్వం నుంచి ఇప్పటి వరకు మొత్తము లైన్ టు లైన్, ఇయర్ వైజ్ మనం చదువుకుంటూ వచ్చినట్లయితే అట్లా తెలిపేటటువంటి శాస్త్రాన్ని మనము చారిత్రక వరుస క్రమం అంటాం. దాన్ని క్రొనాలజీ అంటాం అనమాట. క్రొనాలజీ అనేది అన్ని అంశాలపైన మీకు అవగాహన అనేది ఉండాలి. ఈ విధంగా ఇలాంటి శాస్త్రాలను ఒకసారి మీరు చదవండి. ఏదో ఒక విధంగా మనకి ప్రశ్న ఎగ్జామ్లో రావడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మంచి చదవండి, ఉద్యోగాన్ని సంపాదించండి. డేవిడ్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.